నిన్న తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక నుంచి అసలు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో సినిమాలకి టికెట్ రేట్లు పెంచము, దయచేసి మా దగ్గరికి రావద్దు, ఎవ్వరు కూడా నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ టికెట్ రేట్లు పెంచమని మా దగ్గర రావద్దు అని చెప్పి కొండ బద్దలు కొట్టి మొహం మీద చెప్పేశాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. యాక్చువల్గా ఈ మాట గతంలో అసెంబ్లీలో కూడా చెప్పారు, కానీ దాన్ని నిలబెట్టుకోవాలి. మళ్ళీ సినిమా వాళ్ళు వచ్చి అడగంగానే సరే మళ్ళీ పెంచడం మొదలెట్టారు. ఇప్పుడు కోర్టుకు కూడా ఆ విషయం వెళ్ళింది. గతంలో ఒకసారి ఇలా పెంచొద్దని చెప్పారు, అయినా కూడా మళ్ళీ పెంచారు. మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ కోర్టుకు వెళ్తే మళ్ళీ కోర్టు సింగిల్ బెంచ్ ఏమో ఎట్టి పరిస్థితుల్లో అది బాలకృష్ణ గారి సినిమా అఖండ తాండవం, దాన్ని అఖండ 2 దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పెంచడానికి వీల్లేదని చెప్పింది. అయితే డివిజన్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్కి వెళ్తే వాళ్ళు స్టే ఇచ్చారు కొంచెం. ఎందుకంటే టికెట్లు ఆల్రెడీ కొనేసి ఎక్కువ డబ్బులు పెట్టి కొనేసిన వాళ్ళు నష్టపోతారన్న ఉద్దేశంతో స్టే ఇచ్చారు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం అసలు ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఇలా గనక టికెట్ రేట్లు పెంచితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా విధిస్తామని చెప్పి సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. సో వీటన్నిటి మీద కూడా మళ్ళీ 14వ తారీఖు తర్వాత మళ్ళీ దీని మీద డివిజన్ బెంచ్ దీని గురించి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏదేమైనా సరే కోర్టులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాలకి రేట్లు పెంచడానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏదో అది కరెక్ట్ కూడా. అది కాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకో మాట అన్నాడు, మిమ్మల్ని ఏమన్నా సినిమా హీరోలు కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వమని మేము చెప్పామా, బడ్జెట్లు పెంచుకోమని మేము చెప్పామా అని చెప్పి అనడమే కాకుండా మాది ఇందిరమ్మ ప్రభుత్వం, అంటే మాది కామన్ మ్యాన్ ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం, పేదవాళ్ళు కుటుంబ సమేతంగా సినిమా చూడాలంటే ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. సో ఇంత స్పష్టంగా చెప్పేసిన తర్వాత రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఏ సినిమాకి రేట్లు పెంచే అవకాశం దాదాపు 2-3 నెలల దాకా అయితే ఖచ్చితంగా ఉండదు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా రివ్యూ చేస్తారా ఏంటి తెలియదు. అయితే ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయానికి చాలా కఠినంగా తీసుకుంది, ఖచ్చితంగా తీసుకుంది. మరి ఏపీలో ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏపీలో మరి తెలంగాణలో ఇక్కడ పెంచకుండా వీళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారా, లేదంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఉంటాయా, ఇంకో సినిమాలు ఉంటాయా అని చెప్పి మళ్ళీ వీళ్ళు మొహమాటాలకు పోయి ఏపీలో మళ్ళీ టికెట్ల రేట్లు పెంచి మళ్ళీ ఇక్కడ కూడా కోర్టులకు వెళ్ళి కోర్టులతోటి చివాట్లు తినేదాకా కూడా మళ్ళీ ఇక్కడ రేట్లు పెంచుతూనే ఉంటారా, ఏం చేస్తారనేది చూడాలి. కానీ పక్క రాష్ట్రంలో అంత స్పష్టంగా నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు పెంచకుండా కేవలం మేము మాత్రం పెంచుతాం, మేము ఇలాగే చేస్తాం, మేము పేదవాడికి వ్యతిరేకంగానే ఉంటాం, కామన్ మ్యాన్ అనేవాడు కుటుంబ సమేతంగా ఒక సినిమా చూడడానికి కూడా మేము అవకాశం కల్పించకుండా ఆ దోపిడీకి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసే దోపిడీకి మేము ఒత్తాసు పలుకుతాం అని అంటారా మరి ఏంటనేది చూడాలి. ఎందుకంటే మొన్న ఐబొమ్మ రవి విషయంలో అందరూ మొత్తం యునానిమస్గా అతనిదే కరెక్ట్, అతను క్రిమినల్ అయినా కూడా కరెక్టే చేశాడు, ఎందుకంటే అతనికన్నా పెద్ద దోపిడీదారులు ఈ సినిమా వాళ్ళు, కామన్ మ్యాన్కి టికెట్లు అందకుండా చేసి దోపిడీ చేస్తున్నారు అని చెప్పి అందరూ యునానిమస్గా మాట్లాడారు. మరి అంత స్పష్టంగా ప్రజలందరూ మాట్లాడిన తర్వాత అతన్ని తప్పు చేసిన వాడిని కూడా, ఒక క్రిమినల్ని కూడా అతన్ని ఒక ఏదో పెద్ద హీరోలాగా చూసి, రాబిన్హుడ్ లాగా చూసే పరిస్థితులు ఉన్న తర్వాత కూడా అప్పటికన్నా బుద్ధి తెచ్చుకోకపోతే ఈ ప్రభుత్వాలు ఇంకేమనాలి? బుద్ధి తెచ్చుకోలేదు కాబట్టి అఖండ 2కి మళ్ళీ టికెట్ రేట్లు పెంచారు. ఇప్పుడు కోర్టులు కూడా తిట్టిన తర్వాత ఇప్పుడు కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఉంటారా? అసలు వీళ్ళు బెనిఫిట్ షోలు అనేస్తున్నారు. ఎవరి కోసం బెనిఫిట్ షోలు వేస్తున్నారు? బెనిఫిట్ షోలు అంటే ఎక్కడన్నా అనాథలకి, లేదంటే వికలాంగులకి, అలాంటి వాళ్ళకి ఎక్కడన్నా సహాయం చేయడానికి బెనిఫిట్ షోలు వేయాలి తప్ప ఎవరి బెనిఫిట్ కోసం వేస్తున్నారు వీళ్ళు? హీరోల బెనిఫిట్ల కోసం, డైరెక్టర్ల బెనిఫిట్ కోసం వీళ్ళు బెనిఫిట్ షోలు వేసి నిర్మాతల బెనిఫిట్లు వేసుకుని చేస్తున్నారు. అలా చేసిన దానికి కూడా 20% సినీ కార్మికులు ఇవ్వాలని చెప్పి అదొక జీవోని తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. అలాంటి జీవో కనీసం ఏపీ గవర్నమెంట్ ఇవ్వాల. సో ఏపీ గవర్నమెంట్ టోటల్గా అసలు తానా అంటే తందాన, సినిమా ఇండస్ట్రీకి తానా అంటే తందాన అన్నట్లాగా ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. పక్క రాష్ట్రం సరిదిద్దుకున్నందుకు కోర్టులు చెప్పిన తర్వాత పక్క రాష్ట్రం సరిదిద్దుకుంది, తెలంగాణ ప్రభుత్వం సరిదిద్దుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా ఈ టికెట్ రేట్ల మీద రివ్యూ చేసి రాబోయే రోజుల్లో మేము పెంచాము టికెట్ రేట్లు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూద్దాం మరి ఏం చేస్తుందో ఏపీ ప్రభుత్వం. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి
ఏం చేస్తాడో చూద్దాం. మరి ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చేది లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా మీ కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారా? వెళ్దాం అనుకుంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ ఖర్చుని మీరు సంతోషంగా భరిస్తున్నారా ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.